నమస్తే అండి. నమస్తే. పోక్సో చట్టం కింద ఎవరిపైనైతే కేసులు బనాయిస్తున్నారో, లేతే కేసులు కట్టబడుతున్నాయో, ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి 60 రోజుల నుంచి 90 రోజుల లోపు సమగ్ర న్యాయం జరగాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలానే ఏపీ డీజీపీకి కూడా ఆయన ఒక లేఖ రాశారు. ఫస్ట్ ఆ లేఖకి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయనకి చట్టం తెలీదండి. హ్మ్. ఆయనకి తెలియాల్సిందేంటంటే 60 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ ఎయ్యాలన్నారు. అంతేగాని 60 రోజుల నుంచి 90 రోజుల్లోపు కేసు పూర్తి చేయటం అనేది జరిగే పని కాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు పోక్సో కేసు నిందితుల్ని ఏం చేస్తారు అంటే, పోక్సో కేసు నమోదైతే గనక పోలీస్ స్టేషన్‌లో 24 గంటలు దాటాక ఉంచుకోకూడదు. హ్మ్. 24 గంటల్లో వాళ్ళని ఇంటికన్నా పంపించాలి. మ్యాజిస్ట్రేట్ ముందన్నా ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆయన్ని. తీసుకెళ్ళినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తాడంటే 14 రోజులు రిమాండ్ ఇస్తాడు. రిమాండ్ ఇస్తే జైలుకి పోతారు. జైలుకి పోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళేం చేయాలి? ఈ ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం ఏమైతే ఎఫ్ఐఆర్‌లో రాశారో దాని ప్రకారం సాక్ష్యాధారాల్ని సేకరించి అవసరమైతే నిందితుడిని కస్టడీకి తీసుకునైనా సరే సాక్ష్యాధారాలు సేకరించి సాక్షులతో మాట్లాడి స్టేట్మెంట్లు తీసుకొని ఛార్జ్ షీట్ వెయ్యాలి. హ్మ్. ఈ ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా నిందితుడికి బెయిల్ ఇవ్వకూడదు అనేది ఈ చట్టంలో ఉంది. అంతేగాని 90 రోజుల లోపులో ఈ కేసుని పూర్తి చేయాలనేది ఎక్కడా లేదు. అయితే అది సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, ఒక్కొక్కసారి 15 సంవత్సరాలు కూడా పోక్సో కేసులు పరిష్కారం కానివి ఉన్నాయి. హ్మ్. పైగా ఇంకోటి ఏంటి అంటే ఈ దేశం మొత్తం మీద ఇప్పటికీ దగ్గర దగ్గర 3.5 లక్షల పోక్సో కేసులు హ్మ్. ప్రతిరోజు ఎక్కడో చోట పదుల సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితులు చూస్తున్నామండి. ఆ నమోదు వేరు, హ్మ్. కోర్టు వరకు వెళ్ళి పరిష్కారం కాని కేసులు, హ్మ్. పరి కోర్టు వరకు వెళ్ళి ఇంకా తీర్పులు రాని కేసులు 3.5 లక్షలు ఉన్నాయి. వాటిల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ ఉన్నాయి, బీహార్ ఉన్నాయి, మహారాష్ట్ర ఉన్నాయి, గుజరాత్ ఉన్నాయి, మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఇవన్నీ సరిపోనట్టు మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఓకే. హుహు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 6,000 కేసులున్నాయి. తెలంగాణలో 8,000 కేసులున్నాయి. ఓకే. మరి ఈయన ఒక కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఈయన ఉత్తరం అంటూ రాస్తే ఇవాళ తెలంగాణలో జరగ్గానే తెలంగాణ ముఖ్యమంత్రికి ఉత్తరం రాయటం కంటే కూడా ఈయన చేయాల్సిన పని ఏంటి? ఈ లెక్కలు ఎప్పుడో వచ్చినాయి. ఇవి పైగా పార్లమెంట్లో చెప్పిన లెక్కలు. నేను చెప్పిన లెక్కలు కాదండి. హ్మ్. ఇది అర్థం చేసుకోండి. నేనేదో కంపెనిస్ట్‌ని అయ్యి నేను పుట్టించానని అనుకోక్కర్లేదు. ఇప్పుడు నీచ నికృష్ట కమ్యూనిస్ట్ అని పిలుస్తున్నారు కదా! ఎట్లాగో అలా అని నేను పుట్టించినవి కాదు. సాక్షాత్తు మంత్రివర్యులు పార్లమెంట్లో చెప్పిన లెక్కలివి. మరి మన పక్కనే మహారాష్ట్ర ఉంటది. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు రాయలేదు ఈ లేఖ? తెలంగాణ ముఖ్యమంత్రికే రాయాల్సిన అవసరం ఏంటి? నేను ప్రతి రాజకీయం చేయాలని అనుకోవట్ల. కానీ ఇంతకుముందు కూడా ఒకసారి ఇట్లాగే నాకు చెవులో చెప్పారు నిఘా వర్గాలు 40,000 మంది అమ్మాయిలు 33,000 మంది. 33,000 మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైపోయారు అని చెప్పి ఈయనే చెప్పాడు. మరి ఆ 33,000 అమ్మాయిల సంగతి ఏంటి ఈ రోజుకి తేల్చలేదు. ఈయనొచ్చి 2 ఏళ్ళు అయింది. అదేమంటే ఏమంటాడు? ఇవాళ మంగళవారం నేనేమి చేయను, కత్తి ముట్టుకోను అన్నట్టు. ప్రతిరోజు మంగళవారమే మాకు హ్మ్. ఆ, అన్నట్టుంది తప్పితే వేరేగా లేదు. అందుకని సరే, ఆయన అన్నాడని ఆయన చెప్పాడని కాదు, ఏ కేసు అయినా సరే 60 రోజుల నుంచి 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేసేసేసి నిందితుడికి బెయిల్ ఇచ్చి ఇమ్మీడియట్గా ట్రయల్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక సంవత్సరంలోనో సంవత్సరంన్నరలోనో ఒకవేళ 2 సంవత్సరాల్లోనో మనకి తీర్పు వచ్చింది అనుకోండి, ఆ తీర్పుకి ఒక విలువ ఉంటుంది. హ్మ్. నిందితుడు ఇప్పుడు పలానా అతను ఈ నేరం చేశాడు, ఒక ఊరే ఉందండి, ఒక ఊర్లో ఒక నేరం జరిగింది, ఈ నేరాన్ని మర్చిపోయే లోపే నిందితుడికి శిక్ష పడింది అనుకోండి, ఎలా ఉంటది? ఒక ఒక భయం అనేది ఉంటది. భయం ఉంటది. ఇంకొకసారి ఆ తప్పు చెయ్యాలి అనంటే భయపడతారు. భయపడతారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బొమ్మల రామారం దగ్గర శ్రీనివాసరెడ్డి అనే అతను
అమ్మాయిల్ని స్కూల్‌కెళ్ళే అమ్మాయిల్ని చంపి బావిలో ఏశాడు. అవును. ఈ రోజుకి ఆ కేస్ తేలలేదండి. అప్పుడు మనం మాట్లాడాం కదా! ఈ విషయానికి మాట్లాడాం. సంబంధించి. మాట్లాడాం. వేరే ఛానెల్‌లో మాట్లాడాం. హ్మ్. ఈ రోజుకి అతనికి శిక్ష పడల. పైగా ఈ మహానుభావుడు ఇక్కడొక నేరం జేసి కర్నూలెళ్ళి, అక్కడ ఇంకో అమ్మాయిని చంపి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ బెయిల్ మీద ఇక్కడికొచ్చి, ఇక్కడ ఈ ముగ్గురు అమ్మాయిల్ని చంపాడు. మనం మాట్లాడుకోవటానికి కంఠశ్రోషకు పనికొస్తున్నాయి తప్పితే ఈ కేసులు పరిష్కారానికి ఏమి పరిష్కారం అయితే కావట్లేదు. హ్మ్. ఇంత తాత్సారం ఎందుకు జరుగుతుంది? నాకు పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసినందుకు నాకేమీ అభ్యంతరం లేదు. ఇదే లేక అన్ని రాష్ట్రాలకి రాసుంటే బావుండేది అనేదే నా ఉద్దేశం. సరే ఈ కేస్ గురించి చూసుకుందాం. ఇది షాబాద్ కేస్ గురించి. మరి అసలు నిన్న ఈవేళ అయితే అసలు ఆ కేస్ గురించి ఏమీ పేపర్‌లో లేదు. అయిపోయిందింకది. అయిపోయింది. పైగా పోలీసులు చాలా తెలివిగా తప్పుకోటానికి వాడు రిలీజ్ చేసిన ఒక వీడియోని పబ్లిక్‌కి రిలీజ్ చేసేశారు. ఇక ఈ వీడియో చూసాక ఏమనిపిస్తదంటే ఎవరికన్నా, అబ్బో! ఆ ఫ్యామిలీ గూడా వీడిని బానే టార్చర్ పెట్టిందే. హ్మ్. ఒక సింపతి ఒక వచ్చేలాగా. సింపతి వచ్చేలాగా. అంతేగాని ఎంత టార్చర్ పెట్టినా ఆరుగురిని చంపే హక్కు లేదని మట్టుకు ఎవ్వరు మాట్లాడుకోరు. కానీ ఈ ఈ వ్యాఖ్యలకు సంబంధించి డెసిషన్స్ ఇవంతా కూడా హోంశాఖ ఇవి కదా చూస్తూ ఉంటాయి సాధారణంగా. యాక్చువల్‌గా ఈ చట్టాలు మార్చే అర్హ ఆహ్, రైట్ కేంద్ర పెద్దల దగ్గర ఉంటది. చట్టసభల్లో అవి అసలు జరుగుతాయి. ఇది ఈ ఈ ఈ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నారనేది ఒక ప్రశ్న అయితే, ఈ హోమ్ మినిస్టర్ శాఖ పైన ఆయనకెక్కడో మక్కువ ఉంది కాబట్టి, ఇలాంటి వాటిలో ఆయన కాస్త అసలెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు అనుకోవాలా? ఇయన్నీ గాదు. అసలు అమిత్ షాకి రెస్ట్ ఇచ్చి దేశానికే హోమ్ మినిస్టర్ అయితే గూడా సంతోషమే. హ్మ్. వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేసుకుంటే ఎవరికి మినిస్ట్రీలు ఇచ్చుకుంటే మనదేం పోయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాడు విద్యాశాఖ మంత్రి అయ్యి ఏం చేశాడు చూసాం గదా! హ్మ్. ఇది గూడా ఇట్లాగే ఉంటది. సరే ఇవన్నీ గాదండి. ఇక్కడ మనకి చట్టం తెలుసుకునన్నా మాట్లాడాలి. చట్టం తెలిసిన వాళ్ళతో మాట్లాడన్నా మాట్లాడాలి. అసలు 90 రోజుల్లో విచారణ ఎట్లా పూర్తవుతదండి? అసలు మనకున్న కోర్ట్‌లు స్ట్రెంగ్త్ ఎంత? అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో ఎళ్ళాలి ఈ కేసులు. హ్మ్. మనకున్న ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లెన్ని? ఆ కోర్ట్‌లకి అక్కడ బెంచీలు, కుర్చీలన్నా ఉన్నాయా లేదా అనేది ఆలోచించాలి. బెంచీలు, కుర్చీలు మినిమమ్. మాక్సిమం ఏంటి జడ్జీలుంటాం. ఇప్పుడు జడ్జీల కొరత. ఇప్పుడు హ్మ్. ఒక్కొక్క కొన్ని కొన్ని అవును. కోర్టుల్లో డేట్‌లిచ్చేస్తున్నారు. ఆ కేసులన్నీ అలా పడకన పడిపోతున్నాయి. కారణం ఏంటి అంటే జడ్జి లేక. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటుంటే, కోర్టుల పరిస్థితి ఎలా ఉంటే, పోలీసులుకి కూడా మన జనాభాకి తగ్గట్టు పోలీసులు లేవు, మన జనాభాకి తగ్గట్టు కోర్టులు లేవు, జనాభాకి తగ్గట్లు కోర్టులకు తగ్గట్టు జడ్జీలు లేరు. హ్మ్. అంటే ఈ ఈ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మీరసలు ఇంత ఆలోచిస్తే గనక మీరు రాయాల్సిన లేఖ ఏంటి అంటే, ప్రధానమంత్రికి రాయాల్సిన లేఖలు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి రాస్తున్నారు. పైగా అంతకుముందు ఇది కావాలని అదే చెవిలో అంటున్నా. నీళ్లు పోయటం లాంటిదే ఇది. హ్మ్. ఎందుకో చెప్పమంటారా? పోయినసారి ఏమన్నారు ఈళ్ళు? పక్క రాష్ట్రం వాడికి మా రాష్ట్రం సంగతి ఎందుకని మాట్లాడారు. ఇప్పుడు నీకెందుకయ్యా మరి? అదే లోపల వేరే ఉద్దేశ్యం ఏదో ఉంది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఎందుకులే గారు ఓ ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఈ రాష్ట్రానికి కూడా ఇక్కడ హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి 2 రాష్ట్రాలకి నేనే హోమ్ మినిస్టర్‌గా ఉంటాను అన్నా కూడా బానే ఉంటది. థాంక్ యూ అండి. అని పైగా నేనిక్కడ వాడిని అని కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి చూద్దాం. చూద్దాం. థాంక్ యూ.